కక్ష సాధింపులు, ఎక్కడ చూసినా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడం, ప్రజలకు ఎలాంటి అభివృద్ధి అందకుండానే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి దివాలా తీపియడం ఈ రాష్ట్రాన్ని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, ఉద్యోగులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం, ఉద్యమకారులని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, ఇట్లా అనేక కారణాల చేత మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి నేపథ్యంలో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పందినటువంటి కుట్రలో భారతీయ జనతా పార్టీని బదనాం చేసేటటువంటి అనేక ప్రచారాలు నిర్వహించిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అతి స్వల్ప ఓట్లతో మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 100 రోజుల్లో అనేక హామీలని వాళ్ళు 6 గ్యారంటీలు అంటున్నారు. 6 గ్యారంటీలలో అనేకమైన ఉన్నాయి. మళ్ళీ వాటి లోపల వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చూస్తే చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. 6 గ్యారంటీలు పైన ఆకర్షణ కోసమే 6 గ్యారంటీలు. దాని లోపల వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి ఇప్పటికీ ఆ హామీలకు వాళ్ళు 100 రోజుల సమయాన్ని మరి అడిగిన సందర్భంగా కొంతకాలం వేచి చూడాలనేటటువంటి ఆలోచనతో వాళ్ళు కొన్నిట్లో మోసం చేస్తున్నా వేచి చూడడమే కరెక్ట్. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం, ఎందుకంటే అన్ని రకాలుగా వాళ్ళకు కూడా తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అప్పుల్లో ఉందని. అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ విమర్శించింది అధికారంలోకి రాకముందు. కానీ ఇవాళ ఏది మాట్లాడాలన్నా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉందని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదేదో కొత్తగా ఈ రోజే తెలిసినట్టుగా ప్రజలకు ఏదో మళ్ళీ దాని గురించి ఒక బహు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే మేము ఆలస్యం అవుతుంది అయ్యో అనేటటువంటి ఒక సానుభూతిని పొందాలి. ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఏమీ లేవు అనేటటువంటి ఒక ప్రయత్నాన్ని చేసి దాని నుంచి ప్రజల నుంచి మళ్ళీ కొంత సమయాన్ని కోరేటటువంటి ఒక వాళ్ళ యొక్క ఆలోచన దాంట్లో స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇంకా వాళ్ళు కొత్తగా ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు మొన్నటిదాకా 100 రోజులు అన్నోళ్ళు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి ఎలక్షన్లో ఇప్పుడు యాక్చువల్గా సర్పంచ్ ఎలక్షన్లు జరగాల, వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్లు జరపలేదు. సర్పంచ్ ఎలక్షన్లకి స్పెషల్ ఆఫీసర్లను పెట్టిండ్రు. మరి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున గెలిచినటువంటి మనం చెప్పుకున్నప్పుడు మరి ఎందుకు ఎంబడే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టలేదు? సర్పంచులకంతా కూడా పెద్ద ఎత్తున సర్పంచులు అనేక వర్కులు చేపించి ఎంతో మంది సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సర్పంచులు ఎంతో మంది ఉన్నారు. మరి ఇప్పుడు వారు పదవీ కాలం ముగిసిపోయింది. వాళ్ళు ఎంతో పెద్ద ఎత్తున గ్రామాల లోపల పనులు చేయించినటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకందరికీ కూడా పనులు చేయించిన సర్పంచులకు మరి బిల్లులు ఇవ్వకుండా మరి వాళ్ళు చేసిన పనులకు ఎలాంటి ఇది కాకుండా వాళ్ళందరూ ఈరోజు బాధపడి ఏమవుతుందో అనేటటువంటి పరిస్థితితో ఈరోజు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళకందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి పనులకన్నిటికీ కూడా మరి ఎంబడే చేసిన పనులనన్నీ గుర్తించి మరి పనులు చేసిన వాటికి అన్నిటికీ కూడా బిల్లులు కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. సర్పంచ్లను ఈరోజు పదవి దిగిపోయిందని చెప్పేసి వాళ్ళ బిల్లులు చెల్లించకుండా వాళ్ళను మళ్ళీ ఆందోళనతో వాళ్ళు మానసికంగా కుమ్మిపోయేటువంటి పరిస్థితి తీసుకురావద్దు. ఈ ప్రభుత్వం ఎంబడే వాళ్ళ పనులు చేసినటువంటి బిల్లులు చెల్లింపులు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మరి ఎన్నికలు ఒక పక్క గెలుస్తామని ధీమా ఉంటే సర్పంచ్ ఎన్నికలు మరి ఇప్పుడు పెట్టలేదు. దాంతో వాళ్ళకి అర్థమవుతా ఉంది ఎన్నికలు మనం వచ్చినటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోనే గెలిచామనేటటువంటి విషయం. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలలో ఏం చెప్తా ఉన్నారు, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 6 గ్యారెంటీలు మేము అమలు చేయాలంటే మళ్ళీ కాంగ్రెస్ నే గెలిపియాలి, కాంగ్రెస్ గెలిపిస్తేనే మీకు 6 గ్యారెంటీలు అమలు అయితే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను అడుగుతా ఉన్నా, పార్లమెంటు ఎన్నికలకు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు ఏమి సంబంధము? మీకు ఓటేసి గెలిపిస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నటువంటి మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసి గెలిపిస్తేనే ఇవి వస్తాయని చెప్తున్నారంటే మీ యొక్క ఉద్దేశము ఇక్కడనే చాలా స్పష్టంగా అర్థమైంది. తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి మీరు సిద్ధమయ్యిండ్రు అని. ఇంకా చెప్తా